మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంఘం, మా ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల ప్రభువా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మరి ఉదయకాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దడ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం, ఆ ప్రియదేవుని బిడ్డల నిర్దమకు ఏర్పాటు దేని వాక్య భాగం అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 16 నుంచి 20 వచనములు ఈ విధంగా రాయబడినవి. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ దేవుడు హృదయములో దేవుని యొక్క కార్యాన్ని, అంటే ఆయన హృదయమందు మనలను స్థిరపరుస్తాడు. ఏ వాక్యమైతే ఆది యందు దేవుడు మనకిచ్చాడో ఆ వాక్యాన్ని బట్టి, ఆ వాక్య ఉద్దేశాన్ని బట్టి ఎవరి హృదయాలైతే ఆ వాక్యమందు నిలిచి ఉంటాయో వారి యందు దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. ఇక్కడ కొరింథీ సంఘం పట్ల తీతు యొక్క ఆసక్తి, అంటే ఆసక్తి గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఇప్పుడు తీతు ఈ కొరింథీ సంఘం పట్ల ఆసక్తి కలిగి పరిచర్య నిమిత్తము తాను ప్రయాణం అవబోతుండగా ఆ యొక్క కొరింథీలో ఉండే సంఘ విశ్వాసులకు పౌలు పత్రిక రాసి విశేషమైన ఆదరణ, అంటే దేవుని ఆత్మచేత తాను నింపబడి పంపబడుతున్న విధానం ఏదైతే ఉందో దాన్ని పౌలు ఉద్దేశించాడు. అందుకనే మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము అంటున్నాడు. అంటే ఒక వ్యక్తిని మరొక ప్రదేశానికి పంపించాలంటే ఆసక్తి కలిగిన వ్యక్తుల్ని, ఆశ గల వ్యక్తుల్ని దేవుడు ఏర్పరచుకోవాలని పౌలు ప్రార్థించినప్పుడు అందులో భాగంగా ఇక్కడ తీతును ఏర్పరచుకున్నాడు. అందుకనే పౌలు తన హృదయంలో ఎవరైతే కొరింథీ సంఘానికి వెళ్ళి పరిచర్య చేస్తే బాగుంటుందని తలంచాడో ఆ ఉద్దేశాన్ని ప్రకారముగా కొరింథీలో ఉండే సంఘానికి పత్రిక రాసి మరి ఆసక్తితో తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము అంటున్నాడు. అంటే తన హృదయంలో అనుకున్న మాటని, ఆశించిన మాటని దేవుడు తీతుకు కలిగించాడు. కాబట్టి ఇప్పుడు తీతు దేవుని పరిచర్య నిమిత్తము కొరింథీ సంఘానికి ప్రయాణం అవుతున్నాడు. దాన్ని ఉద్దేశించి చెప్తూ అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే విశేష శక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. అంటే విశేష కనికరము, అంటే తను పంపించాలి అని నేను అనుకున్నప్పటికీ దేవుని చిత్తం ఏమైనదంటే దేవుడు తను సిద్ధపరిచినప్పుడు దేవుడు తనకిచ్చిన అన్ని విధాల ఆశీర్వాదాలు, దీవెనలు, అంటే తన పరిచర్య, సేవ, వాక్య పరిచర్య ఇవన్నీ కూడా తన పట్ల దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ఏదైతే ఉందో నేను వెళ్ళమన్నందుకు కాదు, కానీ దేవుని పట్ల హృదయమందు తన ఆసక్తి ఏదైతే ఉందో దాన్ని బట్టి తను ప్రయాణం అవుతున్నాడు. దాన్ని అందుకనే అంటున్నాడు ఏమని, అతని విశేష శక్తి కలిగినందున తన ఇష్టము చొప్పునని మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. అంటే నా ప్రయాణానికి నేను సిద్ధపరచడం కాదు, కానీ దేవుడే ఈ పరిచర్యకు తనను మీ యొద్దకు పంపిస్తున్నాడు అనే మాటని పౌలు చెప్తూ, మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము అంటున్నాడు. అంటే సంఘాల్లో ప్రసిద్ధి చెందిన సహోదరులు, అంటే అనేకులుగా పరిచర్య చేయుచున్న ఈ అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన స్థితిని బట్టి వారు ఆయా సంఘాల్లో పరిచర్య చేస్తూ మరి అతనితో, అంటే తీతుతో పాటు మరి ఇతడు కూడా మరి యొక్క సేవకుడు కూడా పంపబడుతున్నాడు అనే మాటని పౌలు చెప్తున్నాడు. అంటే ఒకరి పట్ల ఒకరు సహకారులుగా, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి యేసుప్రభు వారు ఎలాగైతే ఆయన అందరినీ ప్రేమించారో ఆ ప్రేమను ఆధారం చేసుకుని ఈ విధమైన స్థితిని మనము కలిగి ఉండాలి అనే మాటని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకనే మరియు సువార్త విషయమే సంఘములన్నిటిలో అంటున్నాడు. అంటే
ప్రతి సంఘాన్ని దర్శించే విషయంలో, వారికి వాక్యం అందించే విషయంలో, వారిని నడిపించే విషయంలో ఏకత్వము ఏకాత్మ కలిగిన వారై మరి అపోస్తులుగా పిలువబడ్డ వీరిని బట్టి పౌలు ఇక్కడ ఉద్దేశం చెప్తుంటున్నాడు. ప్రసిద్ధి చెందిన సహోదరిని అతనితో కూడా పంపుచున్నాను అన్నాడు. ప్రసిద్ధి అంటే దేవుని పనిలో ఒక విశేష అనుభవం కలిగిన మరి యొక్క పరిచారకుడు కూడా మరి ఇతనితో ప్రయాణం అవుతున్నాడు అంటున్నాడు. అంటే ఈ విషయాలన్నీ పౌలు తన పత్రిక ద్వారా తెలియజేయడం ఉద్దేశం ఏంటంటే, ఆ సంఘాలలో కొరింథీలో ఉండే సంఘాలు మరి ఏ బలహీనతలు అయితే ఉన్నావో ఆ బలహీనతల నుంచి విడిపింపబడి వారు దేవుని యందు బలపరచబడి ఆత్మయందు స్థిరపరచబడి నిత్యత్వంలో కొనసాగాలనేది పౌలు యొక్క ముఖ్య ఉద్దేశమైంది. కాబట్టి ఈ పత్రిక యొక్క ఉద్దేశాన్ని అందుకని ఇక్కడ కొరింథీ సంఘాల పట్ల తీతు యొక్క ఆసక్తిని బట్టి పౌలు ఈ పత్రిక రాసి వారిని పంపుతూ, అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనుపరుచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘముల వారతని ఏర్పరచుకొనిరి అన్నాడు. ఇక్కడ సంఘంలో అతనికున్న ప్రేమ, అతని పట్ల ఉన్న ఆ యొక్క సహవాసము, అతని మీద ఉన్న విశేషమైన కనికర కృపలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా సంఘం కూడా గుర్తించింది. కాబట్టి ఈ వ్యక్తి అయితే, ఇలాంటి వ్యక్తులైతే మీకు మేలనేది దేవుని యొక్క ఉద్దేశమైన విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకని ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అయితే అంతేకాక మనము ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తం అంటాడు. ఎవరికి మహిమ కలగాలిది? వచ్చేవాడికి వెళ్ళేవాడికి కాదు, దేవుని చిత్తానికి, ప్రభు చిత్తానికి, ప్రభు మహిమకే తప్ప మరి దేనికి మహిమ కాదు. ఇక్కడ క్రీస్తుని బట్టి, క్రీస్తు మాటను బట్టి తండ్రి చిత్తాన్ని జరిగించిన తన కుమారుడైన క్రీస్తులో బలపరచబడి భద్రపరచబడి విశ్వాసంలో కట్టబడుతున్న సంఘాలు ఏవైతే ఉన్నావో ఆ కొరింథీ సంఘానికి ఈ విషయాన్ని గుర్తు చెప్తూ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మా సిద్ధమైన మనస్సు కనుపరుచుకుని నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై, అంటే ఎవరైతే మరి దేవునికి ఇచ్చే విషయంలో దాతృత్వం కలిగిన మరి ఆ యొక్క మాసిదోనియా సంఘంలో వారు విశేషంగా వారి కొన్న దానికంటే అమితంగా వారు పంచిపెట్టి ఇచ్చారో దాన్ని ఉద్దేశించాడు. అందుకని ఆ యొక్క చందాల విషయంలో కూడా ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. దాన్ని గురించి చెప్తూ అంటున్నాడు, మా సిద్ధమైన మనస్సు కనపరచు నిమిత్తము ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘముల వారు అతన్ని ఏర్పరచుకునేది. ఈ యొక్క వ్యక్తి సంఘాల పక్షంగా, అంటే ఒక పెద్దగా అతడు రాబోతున్నాడు, పరిచారకుడిగా రాబోతున్నాడు. విశేషించి అనేకుల చేత, దేవుని చేత మరి ప్రేరేపింపబడ్డవాడుగా ఉన్నాడు. అంటే ఒక ఉన్నతమైన స్థానాన్ని అతడు ప్రజల మధ్య, సంఘం మధ్య కలిగినవాడు. కాబట్టి దేవుని పనిలో అతడు తన ప్రాధాన్యత, అంటే తన వ్యక్తిగతంగా కాదు కానీ దేవుడు తనకిచ్చిన స్థితిని బట్టి తాను మీ యొద్దకు పంపబడుతున్నాడని పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ చివరిగా అంటాడు 20లో, మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎవడనూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము. అంటే ఇతడు వచ్చే విషయంలో అభ్యంతరాలు లేవు, ఇతడు వచ్చే విషయంలో మరి వర్గాలుగా ఏమీ లేదు. అంటే ఏంటి? అందరూ సమిష్టిగా ఏకీభవించి ఏకాత్మ కలిగి ఏకహృదయం కలిగి ఇతని పట్ల దేవుని చిత్తాన్ని అనే ఉద్దేశంతో అతను మేము పంపుతున్నాము అన్నాడు. అంటే ఎప్పుడైతే వారు ఏకాత్మ కలిగి ఏకహృదయం కలిగి వారు పరిచర్య చేస్తున్నారో ఈ యొక్క మాసిదోనియా సంఘములో ఉండే యొక్క విశేషమైన ప్రేమ ఏదైతే ఉందో, ఇక్కడ తీతు కనపరిచిన దేవుని ప్రేమ ఏదైతే ఉందో వీటన్నిటిని కలబోసుకుని ఈ ప్రయాణమవుతున్న యొక్క పరిచర్లో ఆ వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని బట్టి ఇక్కడ పౌలు చెప్తూ అంటున్నాడు, మరియు మేమెంత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము అంటే మేము అక్రమం చేయక, అన్యాయం చేయక, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో దేవుడు మా పట్ల చూపించిన ప్రేమ ఏదైతే ఉందో దాని గురించి అంటున్నాడు. కనుక దానిని గురించి మా మీద ఎవడునూ తప్పు మోపకుండా అంటే ఈ విషయంలో ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు, అంతా దేవుని చిత్తమే తప్ప మా యొక్క ఉద్దేశం కాదనే విషయాన్ని చెప్తూ మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతన్ని పంపుచున్నాము అంటున్నాడు. కాబట్టి పరిచర్యలో, పనిలో, దేవుని పని జరిగించుటలో ఎవరైతే ముందుకు వస్తారో
వారు మొదట దేవునికిని ఆత్మకును భయపడిన వారై, దేవుని పట్ల ప్రేమ కలిగిన వారై, ఆ పనిలో దేవుడు వారిని ఆశీర్వదించాలనే ఉద్దేశాలతో వారు పనిచేయాలి తప్ప స్వనీతిని ఆధారం చేసుకుని చేయకూడదు. అంటే సంఘం పట్ల, ఇతరుల పట్ల ప్రవర్తించే విధానంలో, వారు దేవునితో ప్రవర్తించే విధానంలో ఒక ఉన్నతమైన స్థితిని వారు కలిగి ఉండాలని పౌలు ఈ కొరింథీ సంఘానికి పత్రిక రాసి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రభు పని చేసేటప్పుడు, పనిలో ఉన్నప్పుడు ఇతరుల పట్ల అటువంటి ప్రేమ కలిగి అందరినీ కలుపుకుంటూ, అందరినీ సమకూర్చుకుంటూ, సమాధానంతో, నెమ్మదితో దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగించునని పౌలు పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ విశేషమైన కనికర కృపలను బట్టి తీతును మీరు ఏర్పరిచినప్పుడు, తీతు మరి హృదయమందు నాయన నీ యొక్క పరిచర్య కొరకు తను నిర్దేశించుకున్నప్పుడు, తను ప్రయాణమవుతున్నప్పుడు, తాను ప్రయాణమవడానికి మరి పౌలు తను పంపాలన్న ఆలోచన కలిగినప్పుడు హృదయంతరంగా కలిగిన దేవుడుగా నాయన మరి పౌలు యొక్క ఉద్దేశాన్ని బట్టి మరి తీతుని మీరు సిద్ధపరిచి మరి కొరింథీ సంఘానికి మీరు పంపుచున్నారు. అవును నాయన, మరి విశేష ఆదరణ కలిగిన వారిగా, విశేష ప్రేమ కలిగిన వారిగా మరి నాయన మాసిదోనియా సంఘము యొక్క దాతృత్వాన్ని, వారి పరిచర్యను బట్టి అనేకమైన విషయాలను తెలియజేయడానికి మరి యొక్క సహోదరుని కూడా మరి సంఘము ఏర్పరచుకుని వారు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. అవును నాయన, నేడు నీ పరిచర్యలో ఉన్న అనేక కుటుంబాలను బట్టి, సంఘాలను బట్టి, విశ్వాసులను బట్టి, ప్రతి సంఘములో ఉన్న విశ్వాసి తన పరిచర్యను బట్టి సార్వత్రిక సంఘముగా ప్రభువా నీ కొరకు సిద్ధపడగలిగిన స్థితి మాకు దయచేయండి. నీకు ఆయాసం కలిగించే పనులను, తలంపులను, ఉద్దేశములను కాక నీ చిత్తం ఏమైందో దాన్ని జరిగించి నీ ఉద్దేశానుసరంగా జీవించే కృప మాకు దయచేయమని, మా స్వనీతిని ఆధారం చేసుకొనక కేవలం నీ నీతిని అనుసరించి జీవించినట్లు, ప్రవర్తించినట్లు మాకు నీ కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. నేటిదిన పరిచయాల్లో, ప్రయాణాల్లో, సేవలో, సమస్త కార్యాల్లో మీ తోడ్పాటు అనుగ్రహించమని, ఈ జీవము కలిగిన మాటల చేత మమ్మల్ని జీవింపజేసి మీరు ఆఖడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.